హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుస్ రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 16 సోమవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. 2025 జనవరి 14న సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఆ రోజే మకర సంక్రాంతి. సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే ఈ నెల రోజులు అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. సాధారణంగా తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తారు. కానీ సౌరమానాన్ని అనుసరించి కూడా కొన్ని పండుగలు జరుపుకుంటారు. ధనుర్మాసం ఈ కోవకే చెందుతుంది. డిసెంబర్ 16న ప్రారంభమైన ధనుర్మాసం జనవరి 14న గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. అందులో భాగంగా ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలం అని చెబుతారు పండితులు. అందుకే ఈ నెల రోజులు గోదాదేవి శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా పాశురాలు ఆలపించి ప్రత్యేక పూజలు చేసింది. వేకువజాము నుంచి విష్ణువును మేలుకొలిపితే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగం ధనుర్మాసం. అందుకే ఈ నెల ఎంతో విశిష్టమైనది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన నెల అని అర్థం. ఈ నెల రోజులు దేశంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఆండాల్ పూజలు, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం సందడంతా ధనుర్మాసంలోనే. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై పఠిస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ నెల రోజులు విష్ణువుని పూజించి చక్కెర పొంగలి, పులగం, దధ్యోజనం నివేదించాలి. గోదాదేవి ఆచరించిన తిరుప్పావై వ్రతాన్ని భక్తులు అనుసరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన తర్వాతే శ్రీరంగం క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథుడిలో ఐక్యం అయ్యింది. పరమాత్ముడిని చేరుకునేందుకు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయనే మీకోసం దిగొస్తాడని గోదాదేవి చాటి చెప్పిన వ్రతమే ధనుర్మాసం. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు, బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలవుతుంది. ఇంటిని శుభ్రం చేయడం మొదలు ముంగిట్లో ముగ్గుల సందడి చేస్తాయి. పంట చేతికొచ్చే సమయం కావడంతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కలకల్లాడుతూ తీర్చిదిద్దుతారు. ధనుర్మాస వ్రతం ఎందుకు ఆచరించాలి? మనకు లభించిన శరీరం కర్మ వల్ల ఏర్పడ్డది. ఈ శరీరానికి సాత్విక ప్రవృత్తి చాలా తక్కువ. సాత్వికం వల్లే మనం బాగుపడే అవకాశం ఉంది. ఏమైనా సాధించాలి అంటే ఇప్పుడున్న ఈ శరీరంతోనే సాధించాలి. మన చేతిలోని చూపుడు వేలు జీవుడిని సూచిస్తే ప్రక్కన ఉన్న 3 వేళ్ళు ప్రకృతి అంటే మన శరీరం యొక్క స్వభావాలైన తమస్సు, రజస్సు మరియు సాత్వికాన్ని సూచిస్తాయి. చిటికెన వేలు సాత్వికాన్ని తెలిపేది. చిన్నది బ్రొటన వేలు పరమాత్మను సూచిస్తే చూపుడు వేలును బ్రొటన వేలు వైపు వంచడమే జ్ఞానముద్ర. దాని ఆచరణనే ధనుర్మాస వ్రతం. అంటే మనల్ని పరమాత్మ వైపు నడిపించుకోవడమే దాని తాత్పర్యం. ధనుర్మాసం సాత్వికమైన కాలం. సాత్విక ప్రవృత్తి పెంచుకోవడానికి సరి అయిన సమయం. అట్లాంటి కాలాన్ని మనం తప్పక వినియోగించుకోవాలి.
ఇదండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.